మా ఆయనను అందరు కలిసి కొడుతుంటే కూడా సివిల్ డ్రెస్లో వచ్చిర్రు సార్. అప్పుడు దర్శనానికి వచ్చిర్రంట. అరే అంతమంది కొడుతురు, ఎందుకు కొడుతురు ఆయనని అని సారు అడిగితే, నువ్వు సివిల్ డ్రెస్లో ఉన్నావు, ఫస్ట్ నువ్వు నుంచి దెంగేయమన్నారు సార్. డైరెక్ట్ ఇట్లనే చెప్పేసి సార్ని. ఆ సార్ కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో నాకైతే తెలియదు, చూస్తే మాత్రం గుర్తుపడతా. ఇంకా ఆ సార్కి అట్లా చెప్పేసి, నువ్వు సివిల్ డ్రెస్లో ఉన్నావు సార్, నువ్వు డ్యూటీలో లేవు, దెంగే ఈ నుంచి అని చెప్పేసారు రెడ్డీస్. ఇప్పుడు ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా 18వ తారీఖు. అవును. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు అంటే, మీ 18వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పాపను తన్నిండ్రు అని చెప్పలే, కంప్లైంట్లో పెట్టలేదు, 18 చనిపోయిన తర్వాత వచ్చింది ఈమె అంటాడు ఎస్పీ. చనిపోయిన తర్వాత కాదు సార్, ఏందంటే మా ఆయన కొంచెం ఈ సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి మేము ఆ రోజు రాయినట్లు రాసినాము. మరుసటి రోజు వచ్చి అడిగినాము, మేము కంప్లీట్ రాసి ఇస్తాము అని చెప్తే మమ్మల్ని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఫస్ట్ డే ఓన్లీ ఆ రోజు మాత్రమే అట్లా జరిగింది, గొడవ జరిగింది అని మాత్రం రాసినాము. మళ్ళీ తర్వాత రాసిన దాంట్లో పాపని తన్నిండ్రు అని కూడా రాసినాం సార్. మేము అదే రోజు ఇచ్చినారు 19వ తారీఖు ఇచ్చిన దాంట్లో పాప తన్నిండ్రు రాసిరా. ఆ పేపర్ మాకు చూపించట్లేదు, టైప్ చేసి ఇచ్చారు మీరు. మేము చేయించిన మా ఫోన్ తెచ్చినవా, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సార్. ఒకసారి 19th రోజు ఇచ్చిన దాంట్లో పాపని తన్నిండ్రు అని చెప్పినారు మీరు. అవును. ఓకే, వాళ్ళు సార్ తీయండి. ఇంకోటి ఏమంటున్నారంటే ఉందా టైప్ చేసుకొని 18 ఇందులో ఉందా? టైప్ చేసిన దాంట్లో ఉంది. ఎక్కడ ఉంది ఇది? కింద భాగం ఉంటుంది చూడు, ఏసు మధురెడ్డి కాలుతో తన్నిండు. వెరీ క్లియర్ గా ఉన్నది కదా, ఇంత పచ్చి అబద్ధం ఏంది? ఎస్పీ వాళ్ళు ఎండార్ చేస్తలేరు దాన్ని. సో 18th రోజున ఇది అందరికి పంపిస్తాను నేను. 18th రోజున వీళ్ళు ఇచ్చిన, అంటే 18th రోజు ప్రింట్ చేసి 19th రోజు ఇచ్చినారు స్టేషన్ లో, అంతేనా? లేట్ అయిందని చెప్పేసి డేట్ 18th వీళ్ళు ఇచ్చింది 19th ఇచ్చినారు. అదే తీసి పక్కకు పడేసి అని చెప్పింది, పక్కకు పడేసి అని చెప్పి అదే ఈ పక్కకు పడేసి అన్న దాన్ని ఇదే టైప్ చేసి తీసుకోపోయింది అన్నది కదా. ఆమె చెప్పిన తర్వాత నేను తీసిన, అప్పటిదాకా నా దగ్గర ఉంది. వాళ్ళు చెప్పని వాళ్ళ నాగర్ నట్ సంగతి కూడా వాళ్ళకి ఎరకలే కదా. సో ఒకసారి చదువుతాను వినండి, ఇది చాలా కేస్ స్టడీ ఇది. ఇప్పుడు ఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు, డిఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లే. ఎస్పీ ఇచ్చిన దాంట్లో 4th పేజ్లో ఉన్నది, ఏమని ఉన్నది? 18/2/2026 తేదీన గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపల మీద దాడి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అన్నాడు. మరి 19th రోజున మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, మరి 19th రోజున కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉంది అని రాయాలి కదా. ఏమన్నాడు దాని తర్వాత? శ్రీనివాసరెడ్డి తన భార్య పైన కులం పేరుతో తిట్టినట్టుగా కూడా గణేష్ పిటిషన్లో లేదు. ఇక తర్వాత మొత్తం దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినాడు. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు వచ్చి వీళ్ళు పాప గురించి మాట్లాడిరని అంటున్నారు. అయితే ఈమె ఇచ్చిన కంప్లైంట్లో 19th రోజు ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు గణేష్ పెద్ద ఫోనును తీసుకొని, మీ అమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఆ పెద్ద కొడుకును తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించారు మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. మా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమిలాడితే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్ళతో తన్నినాడు అని చాలా క్లియర్గా ఈ లెటర్లో ఉన్నది. ఇది పోలీసుల దగ్గర ఉన్నది, బయట పెడతలేరు. అంతే కదమ్మా? మేము కూడా అడిగినాం సార్, ఆ పేపర్ ఒకసారి చూపించండి సార్ అని కూడా మేము కూడా అడిగినాము. అది మీరు మాకు ఇవ్వనే లేదు అని చెప్పి ఎస్ఐ మాకు దబాయించిండు. అసలు మీరు పేపరే ఏది ఇవ్వలేదు, మాకు 2 ఇచ్చిరు అని చెప్పేసి దబాయిస్తారు. ఇక ఈ పేపర్ మాత్రం చూపించట్లేదు, అసలు లేదు అని మాత్రమే చెప్పి. ఈ పేపర్ ఎవరికి ఇచ్చినారు? ఎస్ఐ సార్కి ఇచ్చినారు. గోవర్ధన్ సార్ ఉన్నారు కదా, గోవర్ధన్ సార్కి ఇచ్చినాం. 19th రోజున సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా, వాట్ ఈస్ వాట్ అన్నది. వీళ్ళు ఇచ్చినా లేదని తెలిపోతుంది కదా, తెలిపోతుంది కదా, వీళ్ళు ఇచ్చినా లేదని తెలిపోతుంది. అది బయట పెట్టవచ్చు కదా. లోపల సార్ వాళ్ళ రూమ్ ఉంది కదా, సార్ వాళ్ళ రూమ్ లోనే ఇచ్చినారు. సో ఇంకొకటి, మీరు ఐడి కార్డ్స్ ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు. ఇప్పుడు ఆమె కులం గురించి మీరు ఎస్సీ అన్నారట కదా. సో మీరు ఎస్సీ అంటే మీరు కులం సంబంధించిన ఏవి కూడా సబ్మిట్ చేస్తలేరని అంటాడు. ఎవరు అడిగారు సార్ మాకు వచ్చి, మాకు కావాలి అని మమ్మల్ని అడిగింది ఎవరు అడిగింది? మేము ఎవరి దగ్గర మేమే పోయి ఇవ్వాలా? మా కులం ఇది, మా గోత్రం ఇది అని చెప్పేసి మేమే పోయి ఇవ్వాలా? వాళ్ళు అడగాలి కదా మమ్మల్ని. అడగమను, ఇస్తాను.
అడిగినా ఇవ్వట్లేదు, ఇందులో వీళ్ళు సహకరిస్తలేరని రాసుకుంటూ వచ్చినాడు ఈయన. నా దగ్గరకు వచ్చి ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు మాత్రం అడగలేదు. అడిగితే నేను తప్పకుండా ఇస్తా, నేను దాచిపెట్టుకునేది ఏం లేదు, నన్ను అడిగితే ఇస్తా. కానీ ఇప్పటి వరకు నా దగ్గర ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు కూడా. మీ కులం ఏంటమ్మా? ఎస్సీ. ఎస్సీయేనా? మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఎవరు అంటే మీ కులమా? మీ అమ్మ నాన్న? ఈమె ఎస్సీ, మీరు రాజకీయ. ఓకే. ఇదేవరమ్మా మన అమ్మ వాళ్ళది? క్వశ్చన్ సార్, నాకు అమ్మ వాళ్ళ ఊరు అంత ఐడియా లేదు. కాకపోతే అమ్మమ్మ చిన్నప్పుడు హైదరాబాద్ లోనే ఉండేది. సో మీరు ఎస్టీ సబ్ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగా? మాదిగా. ఇప్పుడు మిమ్మల్ని మీరు శ్రీనివాస్ రెడ్డిని రాయితో కొడితే ఆయనకు రక్తం వచ్చిందా? లేదు, కొట్టలేదు సార్, కొట్టలేదు. అయితే అసలు కొట్టలేదు. ఇక్కడ జరిగినది ఏంటంటే ఫస్ట్ మా ఆయనకి అందరు కలిసి కింద పడేసిరు. శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే గొంతు మీద కాలు పెట్టి రాయితో కూర్చోబోయిండు. అదే రాడు. ఆయన చెప్తాడు. చెప్పు. కొబ్బరికాయలు నారా తీసాడు వినబడుతుందిగా? ఓకే. కొబ్బరికాయలు తీసి రాడు ఉంటాయి కదా సార్, రాడు నారా తీసాడు చూసిన కింద వండబెట్టిండు, తీసుకుని ఇట్లా కూర్చొని వచ్చిండు. నేను కాలు పెట్టింది కదా ఇక్కడ చేతుడు ఇట్లా అన్న అంటే ఆయన అప్పుడు కింద పడ్డాడు. కింద పడి ఇక్కడ దెబ్బ తాకింది సార్. ఇక్కడ దెబ్బ తాకి రక్తం వస్తా ఉంది. ఆ రక్తం ఇట్లా వస్తున్నాడు, మొత్తం ఇట్లా పూసుకొని ఈ అంగి మొత్తం ఎంచుకొని కాలు కింద పెట్టుకొని చీరుకుంటున్నాడు. చీరుకొని మేము వచ్చేటానికి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎస్పీ ఆల్రెడీ డిసైడ్ చేసిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. సరే, ఇంకొకటి ఏంటంటే అక్కడ గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. పైన గొడవ జరిగినప్పుడు అక్కడ ఉంది, కింద కొబ్బరికాయల రూమ్ దగ్గర కూడా ఉంది. వాళ్ళని అవి తీయమనండి, బయటపడుతుంది. మేము చెప్పింది అబద్ధమే. అది తీసేసిర్రు, సీసీ కెమెరా పెట్టలేదు అని చెప్తున్నారు. అది ఒకవేళ తప్పు మేము చేసిందే అయితే బయటపడుతుంది కదా సార్. అది సీసీ కెమెరాలు తీసి చూడండి సార్. మీరు 20,000 మంది వచ్చే జాతరకి సీసీ కెమెరాలు కూడా పెట్టాలి కదా మరి. 20,000 యాక్చువల్గా సీసీ కెమెరాలు ఉండేనట. రాత్రి చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా మంది చెప్పారు, అన్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు తీసేసారు అని చెప్తున్నారు. ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండే అని. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళను ఇచ్చేది అది పాపనే లేదని చెప్పారు కదా, అంటే హషప్ చేసింది కదా అసలు. అంటే ఈ 2-3 రోజులు వీడియోలు రాలేదు. అదేవరో చూసారు గింత అన్యాయం. చాలా మంది భయపడుతున్నారు. ఇంకా కూడా నేను అనుకుంటే ఏదో 1-2 వీడియోలు ఇంకెవరైనా తీసినవి కూడా ఉంటే వస్తాయి. క్లియర్ గా సంకల పాపను పెట్టుకొని ఉన్నది కదా. ఇది తీసిన వాళ్ళు కాదు, కెమెరాలు తీసిన మఫ్లర్ కూడా ఇదే మఫ్లర్ అమ్మా. ఇది లెక్క డిజైన్ మాత్రం ఇదే ఉంది. ఇదే మఫ్లరా ఉన్నది చూడ, దాంట్లో ఎంత క్లియర్ గా మఫ్లర్ ఇట్లా పట్టుకొని ఉన్నది. ఆ వీడియోలు ఉన్నది. వాట్సాప్ లో బూతులు మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోస్ట్ పెడితేనే గొడవ అయిందని చెప్తున్నారు. లేదు సార్, నేను ఏమన్నా మా వాళ్ళని ఇంత గలీజ్గా మాట్లాడదు బాబు. మా వాళ్ళని ఇంత గలీజ్గా లంబడి ఇట్లా మాట్లాడరు కదా. నేను ఉడకంగా మిమ్మల్ని ఇట్లనే అంటే మీరు ఊకుంటారా అన్నాను. నేను గ్రూప్ లో పెట్టినా సార్. మీరు పెట్టిన ఆడియో ఉందా సార్? మీరు గ్రూప్ లో పెట్టినా అది నా ఫోన్ గుంజుకొని డిలీట్ చేసేస్తారు. వాళ్ళే డిలీట్ చేసి మేము డిలీట్ చేసినట్టుగా క్రియేట్ చేశారు సార్. మేమే మా ఆయన నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా? లేదు సార్, వాళ్ళే డిలీట్ చేసిర్రు. ఒకవేళ ఈయననే అంటే ఉండాలి కదా. ఇప్పుడు ఈయన వీడియోని వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా సర్క్యులేట్ చేయొచ్చు కదా, ఇట్లా దిక్కింది మమ్మల్ని. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, కుల ప్రస్తావనే రాలేదు, కేవలం ఇది వాట్సాప్ లో మెసేజ్ పెట్టినందుకు గొడవ మొదలైంది అంటారు. పచ్చి బాల్యం తెలుసు సార్. నేను పాపని పోగొట్టుకున్నా. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు లేదు. ఎందుకంటే నేను కడుపు కొత్తతో ఉండి చెప్తున్నా కాబట్టి. వాళ్ళకు మాదిగొళ్ళు అంటే నచ్చదంట. మాదిగొళ్ళు సాకలోళ్ళు నచ్చనప్పుడు గుడికి సున్నమెదురా అని చెప్పి పిలుచుకపోవడం ఎందుకు, రంగులేమని పిలుచుకపోవడం ఎందుకు, ఆ దేవుని బట్టలు ఉతికించడం ఎందుకు, వాళ్ళ బట్టలు ఎందుకు ఉతికించటం. సాకలోళ్ళు ఇట్లా మాదిగొళ్ళు నచ్చనప్పుడు వాళ్ళకి దూరంగానే ఉండాలి. కానీ బట్టలు ఉతకడానికి సున్నాలు వేయడానికి ఎందుకు అవసరం వస్తుంది సార్? అప్పుడు కూడా దూరంగానే పెట్టాలి. ఊరోళ్ళు కూడా కొంతమంది వీడియోలు కొంతమందితో మాట్లాడిస్తారు కదా. వాళ్ళు అంటే ఊర్లో ఎప్పుడు గొడవలు కాలేవు, కేవలం వీళ్ళే క్రియేట్ చేస్తారు అనే విధంగా మాట్లాడుతారు. ఇంతకు ముందు కూడా ఊర్లో ఇంతకు ముందు కూడా గొడవలు జరిగినాయి సార్. అక్కడ ఇంతకు ముందు కూడా గొడవలు జరిగినాయి. మేమనే కాదు. ఆగండి. ప్రతి సంవత్సరము లేకపోతే 5 నెలలకు ఒకసారి గొడవ లేనిది మాత్రము రెడ్డిస్ ఉండలేరు సార్. వాళ్ళకైతే ఖచ్చితంగా గొడవ ఉండాలి. వాళ్ళు ప్రతి సంవత్సరము నల్లి పెట్టుకునేటోళ్ళే, గొడవ పెట్టుకునేటోళ్ళే సార్. అక్కడ మా వల్లనే జరిగింది అనేది కాదు. వాళ్ళకి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండాలి. పోలీస్ స్టేషన్ ఇష్యూలో మీరు ఏదైతే చెప్తారో వాళ్ళు కూడా సీసీ కెమెరాలు బయట పెడతా అని చెప్తా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా దానికి? మేము రెడీ సార్, పెట్టమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైతే జరిగిందో లైన్ గా ఉండాలి. ఒక్కటి కూడా అందులో మిస్టేక్ ఉండకూడదు.
మాకు ఎప్పటి నుంచి 5:30 నుంచి 8:30 వరకు జరిగింది కదా, అది మొత్తం లైన్గా ఉండాలి. అట్లయితే సీసీ కెమెరా పెట్టమనండి, మాకు మీ భయం ఊరు ఏం వాళ్ళే లేదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. మీ ఊరు వాళ్ళే, మీ విలేజ్ వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. రెడ్డి తిప్పుకున్నాడేమో, రెడ్డి తిప్పుకున్నాడేమో, డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పండి అని చెప్పిరేమో, దానికే మేము ఏం చేయలేదు. ఇప్పుడు ఈ 100 రూపీస్ అన్నదే లేదంటున్నారమ్మా, ఇది నిజమా? 100 రూపీస్ ఎవరు అడగలేదు అసలు, ఎంట్రీకి 100 రూపీసే లేదు టోకెన్ అంటే. శ్రీనివాస్ రెడ్డి అడిగిండు, శ్రీనివాస్ రెడ్డి మమ్మల్ని 100 రూపాయలు ఇస్తేనే రావాలి అని చెప్పేసి అడిగిండు. మా చిన్నతమ్మని డబ్బులు ఇవ్వకుండా మా చిన్నతమ్మని బయటకు కూడా నెట్టేసిండు. దాంట్లో సజీవ సాక్ష్యం అన్న, అక్కడ బోర్డు ఇప్పటికి ఉన్నది. 100 రూపీసేనా? 100 రూపీస్ కాదు, కొబ్బరికాయ 50 రూపాయలు. ఆ కొబ్బరికాయతో ఒకటికి అనుమతి లోపలికి. వీళ్ళు అందరూ కలిసి 6-7 మంది కలిసి ఒకటే కొబ్బరికాయ తీసుకుంటారు కాబట్టి మనిషికి 100 రూపాయలు డిమాండ్ చేసి, ఇది సాక్ష్యం అక్కడ ఉన్నది. ఇప్పటికే ఆ బ్యానర్ ఉన్నది, ఇప్పటికే ఆ బ్యానర్ ఒక కొబ్బరికాయకి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు లేకపోతే మనిషికి 100 రూపాయలు ఇవ్వాలని డిఎస్పీ ఇచ్చిన దాంట్లో ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన, అసలు 100 రూపీస్ టోకెన్ అన్నది లేదు అని. తెలుగు రాదని మీరే ఇందాక వీడియో మిత్రులు అన్నారు. డిఎస్పీ తెలుగు వచ్చిన డిఎస్పీ అంటుంది, శ్రీనివాసులు యాదవ్ ఆయన పేరు. ఈయన అంటాడు ఇక అది. సో కొబ్బరికాయకు 50 రూపాయలు, ఒకటే లోపలికి పోవాలని, అంటే మిగతా బయటికి పోవాలని. కొబ్బరికాయ ₹50, ఒక కొబ్బరికాయకు ఒక్కరికి మాత్రమే దర్శనం ఉచితం. డిఎస్పీ శ్రీనివాసులు ఇది కనబడతలేదా నీకు కళ్ళకు? ఎంత పచ్చి అబద్ధాలు ఇవి. అటువైపు కూర్చున్నాడే మాట్లాడుతున్నా, ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇదే డిఎస్పీ గతంలో శ్రీనివాసులు చెంచు మహిళ విషయంలో కూడా ఇట్లా చేసిండు. ప్రైవేట్ దీని మీద వాళ్ళు కాల్చి ఎంత ఆగమాగం చేస్తే ఈ కేసుని ఇట్లా డైవర్ట్ చేసి మొత్తం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిండు. ఇంత ఓపెన్ ఎవిడెన్స్ ఉన్నది కదా, క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది కదా. మీరు మాట్లాడతారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు ఇక్కడ.